కశ్యపాన్వయ సంజాతం నారసింహ పదార్థం రామానుజగురుం వందే పాణ్యపయం. భాగవత సత్వేష్టికి సాదరంగా పన్నం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈ రోజు మనం దశరథుని కోటాడులో మైథిలిని చదువుకుంటున్నాం. దాన్ని కంటిన్యూ చేసుకుందాం. దశరథ పుత్రులు ఇద్దరిని కూడా తీసుకొని విశ్వామిత్రుడు మిథిలా నగరానికి వెళ్ళాడు. అక్కడ ఆ జనక మహారాజు తోటి రాముని యొక్క దివ్యమంగళ సౌందర్యాన్ని వర్ణిస్తూ, నేను ఆయన మోహంలో పడిపోతున్నానయ్యా, తిండి నిద్ర నీళ్లు ఏమీ లేవు, ఏదైనా ధ్యానం చేసుకుందాం అనుకునేసరికి ఆ మనోనేత్రంలో రాముని యొక్క సాక్షాత్కారమే కనిపిస్తోంది. సూర్యునికి అర్ఘ్యమిత్యం అంటుంటే ఆ తీర్థంలో కూడా ఆ స్వామి యొక్క కాంతి కనపడుతోంది. నీళ్ళల్లో స్నానం చేద్దాం అనుకుంటే నీళ్ళు కళ్ళు వల్ల చూడగానే స్వామి యొక్క నేత్ర సౌందర్యం నాకు అలా దర్శనమిస్తోంది. అన్ని ఇలా చేసుకొని నేను ఏ పుణ్యం చేసుకున్నాను? ధ్యానం చేశానా, దానం చేశానా, తపస్సు చేశానా, శౌచమా, ధర్మాచరణమా, పూజ సుకృతమా, ఏమిటి ఏమీ కారా? ఇవన్నీనా ఏమిటి అవుతోంది? ఎక్కడ ఏమీ కూడా ఇవన్నీ కూడా ఏమీ కానే కావే. స్వామికి నా మీద ప్రేమ కలగడానికి ఇవేమీ కారణం కానే కావు కదా. ఎన్నడైనా ఏవైనా ఉన్నను లేకున్నను స్వామికి ఒక్కప్పుడు ఒక్కొక్కని పైన అకారణంగానే ప్రేమ కలుగుతుంది. అదే నిర్హేతుక కృప అంటే. చంద్రుడు పున్నమి నాటి చంద్రుడిని చూసి సముద్రం పొంగుతుంది. ఈ భక్తి అనేది మన మనసు అనే సముద్రాన్ని పొంగ చేస్తుంటుంది. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కళ్ళ విషయంలో తెలియకుండానే ఏమీ చేయకపోయినా సరే అని చెప్తున్నారు. నేను యాగదీక్ష పూనగా రాక్షసులు దాన్ని విఘ్నం యత్నించిరి. దానితో వ్యధనందితిని, నిరాశ కలిగినది. అంతలో రాముడు దర్శనమిచ్చి అయోధ్యకు రమ్మని అన్నాడు. ఆయనకి ఆ ధ్యానం చేస్తూ బాధపడుతూ ఉంటే ఏం చేయాలి, రాక్షసులు పెడితే ఎలా తప్పించుకోవాలని చాలా బెంగపడిపోయాను, వ్యధ చెందాను. ఆ నిరాశ కలిగింది, నాకేం దిక్కు తోచలేదు. ఆ సమయంలో ఆ రామచంద్రమూర్తి నాకు దర్శనం ఇచ్చాడు. అందుకే కనుకనే వేరొక చోటుకు వెళ్ళక ఆయన అతడికే పోయి తిని రాజా అని చెప్తున్నాడు. అయోధ్యకే డైరెక్ట్ గా వెళ్ళిపోయాను. అతడు అన్యోన్య దర్శనమిచ్చే మా మధ్య అనుబంధము ఏర్పడినది. ఏ టైంలో ఉంటాము సరే, ఏ ఏ ఏ టైంలో ఏ సమయంలో చూసుకున్నామనండి. ఒకరికి అంత తీరని అభిమానం ఏర్పడింది అంటూ ఉంటాం ఒక్కొక్కళ్ళ గురించి. అలాగా మా పరస్పర అనుబంధమే. అంటే ఆచార్యుడు తగిన వాడే, శిష్యుడు తగిన వాడే. సాక్షాత్ పరమాత్మ రాముడు ఈయనకి శిష్యుడుగా వచ్చాడు. అలాగా మా ఇద్దరికి కూడా అలా మొదటి దీంట్లోనే మాకు ప్రేమ ఏర్పడింది. ఆగమము, యాగము, యోగము, దర్శనము అనునవి నాకిప్పుడు శాస్త్రములు, కర్మాచరణ వంటి పూర్వపు అర్థములను చుట్టలేదు. ఇదిగో ఆ ఒక్కొక్క కర్మకి ఒక్కొక్క అర్థం ఉంటుంది కదా, దానికి ఒక నిబంధన ఉంటుంది, దానికి ఒక ఫలితం ఉంటుంది, దానికి ఒక పద్ధతి, అన్నీ ఉంటాయి. కానీ నాకు ఇప్పుడు అవేమీ కూడా నాకు ఆగమం అనగా మాకు ఇప్పుడు అవే అది చెప్తున్నారు. ఆగమం అంటే ఆగమ శాస్త్రం అని, యోగం అని, దర్శనాలని, వీటన్నిటికీ కూడా ఒక్కొక్కటి పద్ధతులు ఉంటాయి. అవి చేసుకుంటే మంచి ఫలితాలు కూడా ఉంటాయి. ఇప్పుడు నాకు ఆగమం అంటే ఏమిటి? రావడం. ఆగమం అంటే రావడం. ఈ వ్యాకరణ చెప్తారు కదా, ఒక అక్షరం వచ్చి చేస్తే ఆ రెండు అక్షరాలు రెండు ఆలు కలిస్తే ఆగా ఏర్పడుతుంది అని కొత్తగా వచ్చేసాడు ఆగమం. ఇప్పుడు నాకు ఆగమం అంటే ఏమిటి? రాముని యొక్క రాకయే అని చెప్తున్నాను. యోగం అనగా రాముడు మా ఎదుట ఉండటమే. అబ్బా, ఏం యోగం పట్టిందండి! అలాంటి మహాస్వాములు వాళ్ళ ఇంటికి వెళ్ళేస్తా ఏం యోగం పట్టిందండి వాడికి అంటాను చూడండి. అలా ఆ స్వామి ఎదుటగా ఉండడమే యాగం అనగా. యాగం అంటే ఒక తపస్సు, యజ్ఞము, యాగము అంటే ఇవన్నీ కూడా ఏమిటి? జపం. ఏమిటి జపం? రామనామమే జపం. నాకు దర్శనం అనగా వాడు మేము ఒకరినొకరు చూచుకొంచు ఉండుటే. ఏదో పరోక్షంలో ఉండట కంటే ఆచార్యుని సన్నిధిలోనే శిష్యుడు దగ్గరగా పెట్టుకుని చెప్పేటువంటి అదృష్టం గురువుకైనా ఉండడమే. అదే సరైనది. ఇప్పుడైతే ఆన్లైన్ క్లాసులు వచ్చి ఏదో అమెరికాలో ఉన్న వాళ్ళని పిల్లల్ని చూసుకున్నట్టే వీడియో క్లాసుల్లాగా అయిపోతుంది ఇప్పుడు. కానీ
చక్కని అనుభూతి అంటే గురు శిష్యులు ఎదురుకుండా ఉండి చూసుకున్నది, చెప్పుకున్నది, విన్నదే, మాట్లాడుకున్నదే ఆనందమే వేరు. ఇట్లు మాకిప్పుడు సర్వము రామమయమే. అంచేత నేను ధన్యుండనుకు ధన్యుడను అగుటకు వేరేమియు లేనే లేవు. ఇదిగో ఆ రామచంద్రమూర్తిని చూశాను. ఆయన వచ్చాడు. మేమిద్దరం ఎదురు బెదురుగా ఉన్నాము. అన్ని హాయిగా మాట్లాడుకుంటున్నాము. ఆయన స్మరణే, ఆయన దర్శనమే, ఆయన సన్నిధే నాకు ఇంత మొత్తం రామమయం అని చెప్పారు. రాముని శరీర కాంతి ప్రవాహంలో మునుగుదును. రఘువీరుని దివ్యమైన కథా ప్రసాదమును భుజింతును. ధ్యానమను పేరున రాఘవని చింతన చేదును. ఇప్పుడు ఈ కౌశకుని కర్మయోగం ఇట్టున్నదయ్యా అని చెప్పి చెప్తాను. ఇదిగో అసలైన యోగం అంటే ఇదిగో ఇప్పటికి నా జన్మ ధన్యమైనది. ఏమండి ఆ స్వామి యొక్క ఆ దివ్యమంగళ శరీరం యొక్క ఆ శరీర కాంతి అనేటువంటి ప్రవాహంలోనే నేను మొక్కలు వేస్తున్నాను. అదే స్నానం. తర్వాత రఘువీరునిటువంటి దివ్యమైన కథా ప్రసాదమును భుజించును. అందుగా ఎవరు పరీక్షిత్ చెప్తాడు కదా, అదేంటి భాగవత కథామృతాన్ని అలా పానం చేస్తున్నాను, నాకు ఆకలి ఏమి లేదు, హాయిగా ఏమైనా చెప్తాను, చెప్పండి వింటాను వింటాను ఇష్టంగా అంటాడు కదా. అలాగా ఈ రాముని యొక్క ఈ రఘువీరుని యొక్క దివ్య కథ కథ అనేది అదే అదే ఆహారం నాకు, అదే నేను పూజిస్తున్నాను. ఇక ధ్యానం ఏంటి? నిరంతర నామమే చింతన, అదే చింతన, రాఘవని చింతనే నాకు, అదే అదే తపస్సు. తర్వాత ఇప్పుడు ఈ కౌశికుడికి ఇదిగో ఇప్పుడు ఈ నా కర్మ యోగము ఇలా పట్టింది. నాకు యోగం అంటే సరైన యోగం అంటే ఇది. కర్మయోగం అంటే ఏమిటి? కర్మ చేయండి చేయండి అంటే ఏదో పనులు చేసి రోజు కట్టేసుకోవడం కాదు. భగవంతుని యొక్క నామమే, భగవంతునికి సంబంధించిన పనే, భగవంతుని ఆరగించగా మిగిలిన పదార్థమే ప్రసాదంగా, అది కదారా ఆ చింతన, ఆయన యొక్క సేవ, ఆయన యొక్క స్మరణ, ఆయన యొక్క సన్నిధి, ఇవే కదయ్యా యోగం అంటే. అనుకో నా యోగం ఇప్పుడు ఇలా ఉన్నది. ఇప్పటికే ఆలస్యమైందిలేండు. సరే ఏదో చెప్తున్నాను కానీ ఆలస్యం అయిపోతోంది అని అంటున్నాడు మళ్ళీ. విశ్వామిత్రుడు రామ గుణగానము చేయుచు వడలు మరచును. అలా చెప్పుకెళ్ళిపోతున్నాడు రామ కథల్ని, అలా ఒక్కొక్కటి ఒక్కటి వాళ్ళ అనుభవాలు ఆయనతో స్మృతులన్నీ అలా నెమరు వేసుకుంటున్నాడు కౌశికుడు. జనకుడు అతిథులకు విశ్రాంతి మందిరపు దారి చూపుచు కౌశికంతో ఇట్లన్నో. వీళ్ళకి వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు, ఆసనాలు ఇచ్చాడు, దర్భాసనాలు ఇచ్చాడు, కూర్చోబెట్టాడు. వాళ్ళు పాపం ఉండడానికి దానికి ఒక విశ్రాంతి మందిరాలు చూడాలి కదా, దాన్ని చూపించి మీరు ఇదిగో విశ్రాంతి మందిరానికి వెళ్ళండి అని చెప్తున్నాడు. కౌశికుడితో ఇలా అంటున్నాడు, మునిశ్రేష్ఠ, నాకును మీ వల్లనే ఎందుచేతనో కాని మునుపటి వల్లే కర్మనిష్టలో క్షణమైన మనసు నిల్చుటలేదు. ఈయన స్థితి ఇదే. ఆయనకి రామచింతన, ఈవిడికి ఈ జనక మహారాజుకి సీత చింతన. విధి అలా విధి అని చెప్పారు చూసారా వెనక. ఎంత కర్మయోగైనా ఎదిగిన పిల్ల చేతిలో ఉంటే ఈయనకు మరి ఆవిడ గురించి ఆలోచన ఉంటుంది. ఈవిడ ఈ బంగారు తల్లి, ఎవరు ఎవరు ఏమన్నా కష్టపెట్టకుండా బాగా చూసిన పిల్లాడు దొరకాలి, మంచి పేరు ప్రతిష్టలు ఉన్న కుటుంబంలో కూడా ఎన్నో ఆశిస్తారు కదా తల్లిదండ్రులు. నాకు కూడా పూర్వపులా కర్మనిష్ట జరగట్లేదయ్యా, నాదంతా మారిపోయింది అని చెప్పుకుంటున్నాడు ఈయన. ఎవరు? జనకుడు. కర్మనిష్టలో క్షణమైన మనసు నిల్చుట లేదు. సీత నా ఇంట చేరినది మొదలు నా స్థితి ఇట్లున్నది. కారణం ఏమందువు? ఏంటో తెలియట్లేదండి. ఈ ఇదిగో మా తల్లి జానకి, అదే ఆవిడ సీత ఇక్కడికి వచ్చిందా, నాకు దొరికినప్పటి నుంచి నా స్థితే మారిపోయింది. ఏమిటంటారు? కారణం ఏంటంటారు? స్నానము చేయబోయేదను, చేయకయే స్నానం చేసి తిననుకొని తిరిగి వచ్చేదను. ఏం చూడండి, ఇంకా ఇంకా ఇదనమాట. ఆడపిల్ల తండ్రిది ఉండేది ఇంకా ఇదిగా ఉంటుంది. స్నానం చేద్దామని అనుకుంటాట, చేసేసాను అనుకుంటాట, చేయకుండానే తిరిగి వచ్చేస్తూ ఉంటాట. ధ్యానం చేయబోయి చేసి తిననుకొని విరమించేదినం. ఆ ధ్యానానికి కూర్చుంటాం, అది మన స్థితి. మనం హాయిగా నిద్రపోతాం. కానీ ఆయనకు మాత్రం ఆ లక్ష్మీదేవి యొక్క, ఆ తల్లి యొక్క స్మరణే. ఆ కూతురే అవనండి కానీ అదే స్మరణ ఆయనకి. ఋషివర్య, నా మనసిట్లు మారిందేమి? ఎప్పుడునూ జానకియే కనపడుచున్నది. సంతానము కలిగిన యోగం ఉండదా మునిరాజా? అది యోగమో ధ్యానమో ఇవేమీ ఉండవా? సంతానం కలిపితే ఇంక ఎప్పుడు నిరంతరం వాళ్ళ మీదే
మనసు వెళ్ళిపోతుందా ఏమిటి? ఎందుకిలా నాకది జరుగుతోంది? ఎందుకిలా మారిపోయాను నేను? దేని మీద ఒక ధ్యానం స్థిమితం ఉండట్లేదేమిటి? అని అడుగుతున్నాడు. మునిరాజా, నాగడి చాలిన దొరికిన బిడ్డకు సీత అని పేరు పెట్టి చక్కగా పెంచుకొనుచుంటిని. ఇదిగో నాగలి చాటుకి నాగలి కొసకి చెక్కతో చేస్తారు నాగళ్ళు. చాలా మంది ఇప్పుడు వాళ్ళకి తెలియదు గానీ పూర్వం వాళ్ళందరికీ తెలుసును. పొలాలు దున్నటానికి దాన్ని ఉపయోగిస్తారు చెక్కతోటి. దానికి పొడవు కర్ర ఉంటుంది. దానికి ఒక అడ్డుకర్రగా ఇలా అడ్డుకర్రని కాదు, ఇట్లా వంపుగా చేసి కొసకి ఇనపది రాడ్ వేస్తారు. దాంతోటి భూమి దున్నుతారన్నమాట. దానికి సీత అని పేరు. అంచేత అది తగిలి భూమి దున్నుతున్నప్పుడు అది తగిలి ఆవిడ బయటకొచ్చింది కనుక ఈవిడకి సీత అని పేరు పెట్టుకున్నాను. పెంచిన దోషము చేతనేమో నా యోగమంతయు మారిపోయింది. ఇదిగో ఆ ప్రేమ పెంచడం దోషం అంటే ఆవిడకి సరైన పద్ధతిలో పెంచకపోవడం కాదు. అదిగో ఆ పెంచిన అసలు బిడ్డ కంటే పెంచిన ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా! అంచేతేమో నాకు అది నేను చేసుకున్నటువంటి దినచర్య అంతా పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఈ బాల పెండ్లి యోగం ఒకటి పట్టినది. ఇప్పుడు ఇంకేమీ లేవు. జపము, తపము, ధ్యానము, ఇదే పూజలు, పునస్కారాలు, ధర్మాలు అంటే ఏంటి అంటే ఇంకేమీ లేదు. ఇదిగో ఈ పిల్ల పెరిగి పెరిగి పెద్దయింది కదా! అంచేత ఇప్పుడు నిరంతరం నాకు ఈ అమ్మాయి పెళ్లి గురించే, ఇంకేమీ లేదు. ఎట్లు నెరవేర్పగలను? ఎలా చేస్తాను? ఏమిటో ఈ పిల్లకి ఎవరు దొరుకుతారో అని ఈయన బాధ ఈయన వెళ్ళగక్కారు. పురా భగవానికైను శ్రీ సంతానం వద్దయ్యా మహర్షి అంటే, యా బాబోయ్! ఎవ్వరికి ఆడపిల్ల మాత్రం ఉండకూడదయ్యా అన్నట్టు జనకుడు. ఒక కూతురు ఆ అమ్మాయికి పెళ్లి చేయడానికి ఇన్ని పాటలు అంటే ఆడపిల్లలంటే సరైన ఎక్కడో ఉంటుంది. పిల్లాడైతే మన దగ్గరే ఉంటాడు కానీ కొడుకైతే, ఈ పిల్లనైతే ఇంకో చోటకి ఇచ్చేయాలి కదా! అంచేత మన ఇంటికొచ్చిన కోడలు గురించి ఆ తల్లిదండ్రులు కూడా అలాగే అనుకుంటారు పాపం. ఆ పిల్లని ఎంతో ప్రేమగా చూసుంటారు. ఎవరికో ఇచ్చేయాలి. వాళ్ళు ఎలా కష్టపడతారో ఏంటో, ఎలా చూసుకుంటారో. అదే నిరంతరం ఇది సరైన జోడీ దొరుకుతుందో దొరకదో అంతే బాబు. ఆడపిల్లలు మాత్రం ఎవ్వరికి ఇవ్వద్దయ్యా అని అంటున్నాడు జనక మహారాజు. సీత అయోనిజగా భూమిలో దొరుకుట, జానకి యొక్క అసాధారణ చర్యలు, మైథిలి మాట్లాడు మాటలు, భూపుత్రి నడవడి, ఆమె రూపము నా మనసున తలపోయిగా మునిరాజా, నా జన్మ తరించిపోయింది. ఈవిడ ఒక్కొక్కసారి చిన్నపిల్ల చేష్టలాగా, ఒక్కొక్కసారి అసాధారణమైనటువంటి ఆ చేష్టలు. అసలు మామూలు పిల్లలు, అందులో ఆడపిల్లలు అబలలు అంటారు. అంత మగపిల్లలు అంత శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉండవు. అంత చొరవ ఉండదు. ఒక్కొక్కసారి చేసే పనులు చూస్తుంటే, ఆవిడ మాటలు చూస్తుంటే, భూపుత్రి అని ఒకసారన్నారు. జానకి అని ఒకసారన్నారు. సీత అని. ఇవన్నీ కూడా ఆవిడ భూపుత్రి అంటే భూమి నుంచి పుట్టింది కనుక. వైదేహి అంటే విదేహ కుమార్తె కనుక. అలాగే మిథిలా నగరానికి కుమార్తె కనుక, రాజకుమార్తె కనుక మైథిలి అని. ఇలా ఎన్నో పేర్లు ఆవిడకున్నాయి. అంచేత ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చెప్తున్నారు. ఇలా ఆమె రూపము నా మనసును తలపోయిగా, ఒక్కొక్కసారి అబ్బా! ఏం అదృష్టవంతుడిని అని ఈ పిల్లని చూసి మురిసిపోతుంటాడు. ఒక్కసారి అమ్మో! ఈ అమ్మాయికి పెళ్లి ఎలా చేస్తాను అని బెంగపడుతుంటాడు. జానకి నా పుత్రి అని ప్రసిద్ధి పొందితిని కదా అని తృప్తి నొంది. జనక మహారాజు కుమార్తెగా జానకిగా అలా అన్నీ కూడా నా పేరుతోటే ఆవిడ పెరిగింది కదా అని నాకు సంతోషంగా ఉంటుంది. అవన్నీ కూడా ఆయన యొక్క రాజ్యాన్ని పేర్లే కనుక నాకు నా పేరు మీదే ఆవిడుంది కనుక నాకు తృప్తిగా ఉంది. ఇచ్చటకి ఆమె ఎట్లు వచ్చింది? వచ్చు వరకు మట్టిలో ఎట్లున్నది? పెట్టెలోనికి ఎట్లు వచ్చింది? ఎవరామెను అందులో పెట్టిరి? నా నగరమునకు ఆమె ఎందుకొరకు వచ్చినది? నాకే ఎందుకు దొరికినది? ఈ రహస్యములు తెలుసుకొనలేక మునిశ్రేష్ఠ ఆలోచించి ఏమియు తోచక ఆలోచించట మానివేసితిని. 100,00,000 ప్రశ్నలు. ఎవరైనా అసలు కన్న బిడ్డల మీదే అయ్యో! ఎలా పెంచుకుంటాం, ఏమవుతామో అనేది. ఈవిడ ఆ భూమి దున్నుతున్నప్పుడు ఓ పెట్టెలో నాగలి చాటుకి దొరికితే ఆ పెట్టెలో ఈవిడుంది. ఈ ఆలోచనలనుకో నాకెవరితో చెప్పుకోవడానికి లేకుండా అలాగా ఎంత మదన పడిపోయానో. అసలు ఈ పెట్టెలోకి ఎలా వచ్చిందావిడ? ఇన్నాళ్ళు పాపం ఆ మట్టిలో, ఆ పెట్టెలో ఎలా ఉండిపోయింది? తర్వాత దాంట్లో అసలు ఆ పెట్టెలోకి ఎవరు పెట్టారు? ఆవిడ నాకే ఎందుకు దొరికింది? ఈ ఏమిటో నాకు ఇవన్నీ ఆహ్
మా దైవ రహస్యాలు అంటారు చూసారా? ఈ రహస్యాలన్నీ తెలుసుకోలేక మన శ్రేష్ఠ ఆలోచించి, ఆలోచించి ఎవరు చెప్పగలరు? ఎవరికి తెలుస్తుంది? అంచేత ఏమీ చేయలేక ఇంకా ఆలోచించడమే మానేశాననుకో అని చెప్తున్నాను. జానకినే ఆత్మగా తలుచున్నాను. కర్మమయ, జ్ఞానమయ రూపమైన సీతను ఒక సుందరుడైన పురుషోత్తముడు వచ్చినచో అతనికి అర్పణ చేయ చూచున్నాను. మునీంద్ర, వినుచున్నావు కదా అని చెప్పాను. ఈయన పరధ్యానంలో విశ్వామిత్రుడు ఆయనున్నాడు. ఈయన మనోవేదంతో ఈయనున్నాడు. ఆయన చెప్తున్నప్పుడు ఈయనకి మనసు లేదు. ఈయన చెప్తున్నప్పుడు ఆయనకి లేదు. ఎవరి బిడ్డల గురించి వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి. ఆ చక్కని సన్నివేశం చూడండి అలా. మనం ఏదో ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాం. అవతల వాళ్ళు ఏదో చెప్తుంటారు. వాళ్ళు చెప్పింది మనకెక్కదు. మనం చెప్పేటప్పుడు వాళ్ళు ఏదో ఒక మంచి విషయం మీద ఆలోచించుంటారు. వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళకేం మనసుకెక్కవు. అలా ఉంది వీళ్ళిద్దరి పరిస్థితి. ఎవరి బిడ్డల గురించి వాళ్ళు ఆయన శిష్యుడైన బిడ్డలుగానే చూసుకున్నాడు కదా విశ్వామిత్రుడు రాముణ్ణి. అలాగా ఇదో నా శరీరము, నా ఆత్మ, నా కర్మ ఆ సమస్తం ఆ సీత అని అనుకో అని చెప్పి ఈవిడికి తగిన ఆవిడ దొరకాలి కదా. ఈవిడ చేష్టలు చూస్తే, ఈవిడ యొక్క మామూలు బాలికగా చూస్తే, ఈవిడ చేసే అసాధారణ ప్రజ్ఞ చూస్తే అన్ని కూడా నాకు ఎవరు దొరుకుతారు? సాక్షాత్ ఎవరో పురుషోత్తముడు రావాలి, వచ్చి ఆయన్ని తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాను. మునీంద్ర, వినుచున్నావు కదా? అంతవరకు నా మనసునకు అంతవరకు నా మనసుకు వ్యధ తప్పదు. ఇదిగో ఎవరో మహానుభావుడు సాక్షాత్ ఆ భగవంతుడే కూర్చి ఆ పురుషోత్తముని తీసుకొచ్చి ఈవిడికి కట్టుపెట్టాలి. అప్పటి వరకు నా మన వ్యధ తీరదు. సీత కనిపించినచో ఆత్మదర్శనమైనట్ల ఆనందము కలుగుచున్నది. ఆవిడ ఒక్కసారి ఆడుకుంటూ ఆడుకుంటూ నా దగ్గరికి వచ్చిందంటే సాక్షాత్ ఆ జగన్మాత ప్రత్యక్షమైనట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు. గోచరిస్తూ ఉంటుంది. వివరించి చెప్పలేకున్నాను. కానీ మనసుని ఏదో చిన్మయ రేఖ గోచరించుచున్నది. దీంతో నేనొక కొత్త యోగినైతిని. చూచుండగా నేనెంత మారిపోయి తిని. అప్పుడంతా నాకేమిటో అలా నా పని నేను అలా చేసుకుంటూ పోవడమే. ఒక ప్రతిఫలాన్ని ఎప్పుడు ఈయన ఆశించలేదు కదా కర్మయోగి ఈయన. ఆ కర్మను చేసుకుంటూ వెళ్ళడమే విధి నిర్వహణమే అంత తప్ప దానికి ఫలితం ఏమిటి? చేస్తే ఏమిటి? చేయకపోతే ఏమిటి? సరిగ్గా చేస్తున్నాను లేదా? ఇవన్నీ మామూలు మనిషిగా అయిపోతున్నాను నేను. అది ఇన్నాళ్ళు ప్రవృత్తి వేరు జనకుడిది. ఇప్పుడు ఈవిడ వచ్చినప్పటి నుంచి ఉన్నది వేరుగా మారిపోయాను. అది చెప్తున్నారు. ఎంత మారిపోయాను. ఏదో ఒక కొత్త యోగినైపోయాను నేను. అదిగో ఎప్పుడు ఆవిడ కనిపించినా కూడా సాక్షాత్తు జగన్మాత కనపడినట్టు నాకనిపిస్తుంది. ఏదో ఒక చక్కని ఆహ్, ఒక కొత్త కొత్త వెలుగులు నాలో కనపడుతున్నాయి. ఏదీను అంటియు ముట్టనట్లు ప్రవర్తించుట నేను గృహమును నేను గృహమును నేడు నా ఇల్లను కొనుచున్నాను. అది. ఒకప్పుడు తన ఇల్లే కాలిపోతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోగలిగినటువంటి జనకుడు ఇప్పుడు ఏమంటున్నాడు? ఇది అంటముట్టనట్టు ఉండేవాడినయ్యా. ఇప్పుడు అలాంటిది అమ్మో! నా ఇల్లు, నా పిల్ల, ఈవిడకి సరైన జోడి దొరకకపోతే ఏం కష్టపడిపోతుందో, ఎవరు ఈవిడకి తగిన భర్త, ఈవిడ చేసే చేష్టలేంటి, ఈవిడని చూడగానే నాకు ఒక రకమైనటువంటి భక్తో, ప్రేమో ఏవో కలిగిపోతున్నాయి. ఏమిటి అసలు ఇదంతా అని చెప్పి ఇది ఇప్పటికి నా ఇల్లు, నా పిల్ల, నా కుటుంబం అని ఇప్పుడు అనిపిస్తోందయ్యా ఊర్మిళను కాదనుకొనను సీతను నాదని అనుకొనుచున్నాను. ఊర్మిళ కూడా చెప్పి ఔరసపుత్రిక అని చెప్పారు కదా! ఆ ఆవిడని ఆవిడ గురించి అంతగా నేను అనుకోకపోయినా, ఈ పిల్లని మాత్రం సాక్షాత్ నా పిల్లే అనుకున్నాను. పైకి కర్మాచరణం చేయుచున్నను, దాని యందు ఇదివరకు ఉండేటి నిష్ట లేదు. అంతే. ఎదిగిన పిల్లలు ఆడపిల్లలు ఇంట్లో ఉంటే ఏదో యాంత్రికంగా చేసుకెళ్ళిపోతూ ఉంటాం పనులు కానీ మా ఆ తల్లిదండ్రుల మనసెప్పుడు కూడా ఆ పిల్ల మీదే హ్మ్, దృష్టి వెళ్ళిపోతుంది. ఇంకో ఆలోచన ఉండదు. ఏదో చేస్తున్నాను. ఏదో పైకి కర్మాచరణ చేస్తున్నట్టు కనిపిస్తున్నాను కానీ, నా మనసు, శరీరం అంతా కూడా అంతా ఆవిడ మీదకే వెళ్ళిపోయింది. ఇప్పుడు నా తపస్సంతయు జానకియే. ఇదిగో ఇప్పుడు మీ స్థితి ఎలా ఉందో నా స్థితి కూడా ఉంది. మీకు రామమయం, నాకు సీతమయం. అలా ఇలా అయిపోయింది. నాకు నా తపస్సంతా కూడా ఏమిటి అంటే జానకియే. చంద్ర చంద్ర భూమిలో జన్మించినందు చేతనేమో
సీత క్షమాగుణమే రూపు దాల్చినట్లు కనిపించును. అదే కదా భూమికి ఆ ఆ దేవుడికి క్షమ, ఓర్పు అనేది ఆవిడకి అంత ఓర్పు లేకపోతే మనం చేసేటువంటి ఈ భూమాత విషయంలో మనం చేసేటువంటి నికృష్టమైనటువంటి పనులు ఇంకా అన్ని కాదు కదా. సమయాధరిత్రి అని ఆ సీతమ్మ తల్లికి, అందుకే సీతకి ఆ భూదేవి నుంచి పుట్టడం చేత కావును ఆ భూదేవైనా ఈవిడ రూపుదాల్చింది. అంత ఓర్పయ్యా మా పిల్లకి. మేము జనకనామం ధరించిన వై వైశాలీల వై వైశాలీయులము కనుక జనక వంశంలో వచ్చుచున్న గొప్ప విశాల సంప్రదాయం ఎరిగి ఈ జానకి తన పేరు సార్థకము చేసుకున్నది. మరి వీళ్ళు విశాల నగరానికి కదా తీసుకొచ్చారు. అదిగో మేము వైశాల్యము, అందుకని గాను మా వంశంలో గొప్ప మంచి అంటే ఔదార్యం కలిగినటువంటి వంశము, ఇదిగో మా వంశానికే పేరు తెచ్చినట్టుగా ఉంది మా జానకి. జానకి అని పేరు ఊర్మిళకే గాని సీతకి ఎట్లొప్పును? మరి ఆ జనక మహారాజు కూతురు సాక్షాత్ ఊర్మిళ కదా, మరి సీతకి ఎట్లా సరిపోతుంది అని ఎవరికన్నా ప్రశ్న వస్తుందేమని, అది సరికాదని తెలిసిను సీత యందలి మమకారంచే సీతనే జానకిగా పిలుచున్నట్లు చేసినది. అదిగో ఆ మా జనకనామం ధరించిన వైశాల్యులం మేము. జనకనామాన్ని వాళ్ళకి జనకనామమే వాళ్ళకు ఉందిట. మరి ఈవిడ సీత కదా, ఈవిడ జానకిని ఎలా పిలువబడుతున్నారు అంటే ఈవిడ యొక్క ప్రవర్తన, ఆవిడ యొక్క వైశాల్యాన్ని బట్టి ఈవిడికి ఇలా జానకిగా పిలిచినట్లు చేసింది. జానకి వలన మా వంశమున నాతో సహా పూర్వపు 7 తరముల వారు, బంధువులు, మా పట్టణం ప్రజలు మహర్షి తరించిపోవలెను. ఇదిగో మహర్షి అటు ఇటు అంటారు కదా, ఎవరైనా ఒక కులంలో ఒక్కళ్ళు ఆడపిల్ల మగపిల్లని కాదు సడన్గానే ఇస్తారు పుత్రుడని. ఒక్కడు ఆ వంశంలో ఆడపిల్లని మగపిల్లైనా సరైన వాళ్ళు కనుకుంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు మధ్యన 7 తరాలు 21 తరాలు తరిస్తారు అని చెప్పుకుంటారు కదా. వాళ్ళ వాళ్ళు అందులో సాక్షాత్తు లక్ష్మీదేవి అంచేత తరాలేంటి బంధువులేంటి. రామచంద్రమూర్తి చెప్తాడు కదా, నాయన ఏమిటయ్యా ఆ ఆ విభీషణే కాక ఇంకా అటు వాళ్ళని ఇటు వాళ్ళని అందరినీ రక్షించేస్తావని శుక్రుడికి కోపం వచ్చేస్తే, అవునయ్యా అన్ని అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఈ తరం అందరూ మొత్తం 21 తరాలు చేస్తా అని ఆయనే చెప్పేసుకున్నాడు. అలాగే ఈ తల్లి ఈవిడ కూడా సాక్షాత్ లక్ష్మీదేవి కనుక ఈయన చెప్పుకుంటున్నారు. ఇలా బంధువులు 7 తరముల వాళ్ళు, మా పట్టణ ప్రజలు అందరూ తరించిపోవలను. ఇంతటి గొప్ప జన్మ మా సీతకు ఈడై పుట్టి ఉన్న పురుషోత్తముడు తానే ముందుకు రావలెను. ఇదిగో నేను వెతికితే దొరకరయ్యా. సాక్షాత్ భగవంతుడు ఆయనకి దయొచ్చి ఆ నిర్హేతు కృపతో మనకు దర్శనం ఇవ్వాలి తప్ప నేను వెతుకుదా అంటే ఈవిడ సరైన భర్తని నేను తీసుకురాలేను. మహానుభావుడే ఆ పురుషోత్తముడే ఆయనంతటా ఆయనే ముందుకు రావాలను. మామూలు మనుషులకి నేను ఇవ్వలేను, తగిన వాళ్ళు కాదు. సాక్షాత్తు ఆ మహానుభావుడు ఎవరో రావాలి అని అంటారు చూసారా, అలా వాళ్ళు రావాలి. వాని కొరకై విల్లును నిర్ణయించి ఉంచితిని. ఇదిగో ఒక పణంగా పెట్టాను. ఈవిడ్ని గెలవాలి, ఈవిడ్ని పరిణయం ఆడాలి అంటే ఒక ధనస్సుని నేను తెచ్చి ఇంట్లో పెట్టాను. అది ఎత్తగలిగిన వాడికే, అలాంటి పరాక్రమంతుడికే నేను ఈ పిల్లని ఇస్తాను. వాడు కనిపించునందువా, వచ్చునందువా, నాకు అంతటి అదృష్టం పట్టునా ఆ శుభ సమయం ఎప్పుడో కదా అని సెలవు. రేపు కనిపించేదను అని చెప్పి విషం ఆయనకి విశ్రాంతుడికి విశ్రాంతి గృహానికి దారి చూపించాడు మహారాజు. ఏమని చెప్తున్నారు? ఇదిగో చంద్ర చెప్పవా, నువ్వు త్రికాలయోగి, నీకు అన్నీ తెలుసు. నాకు ఇదిగో నా ప్రశ్నలు ఇలా నన్ను వెంటాడుతున్నాయి. నిజంగా నేను కోరుకున్నటువంటి ఆ పురుషోత్తముడు ఎవడో నాకు కనిపిస్తాడా? వస్తాడా? ఆయన అంతటా ఆయన వస్తాడా? నాకు అసలు అంత అదృష్టం ఉందా? నాకు అంత శుభ సమయం నాకు ఉందా? చెప్పు అని చెప్పేసి, సరే రేపు కలుద్దాం, మీరు విశ్రాంతి తీసుకోమని పంపించాడు. జనకుడు అంతఃపురమున సీతతో ఇట్లెన్నో. ఆ సమయమున జనకుని భార్య పురోహితుడు శతానందుడు కూడా అతడినే ఉండిరి. సరే
జనక మహారాజు తన భార్యతోటి పురోహితుడైనటువంటి శతానందుడితోటి ఇద్దరిని పెట్టుకొని సీతతో ఇలా అంతఃపురంలో మాట్లాడుతున్నట్ట. ఏమని? జానకి, నేడు మన యజ్ఞశాలకు మానవాతీతమైన చర్యలు కలవాడు మునిశ్రేష్ఠుడును అయిన విశ్వామిత్రుడు వచ్చాడు. అతడు మహాజ్ఞాని, పరోపకారి, దయా సముద్రుడు. అట్టివాడు నన్ను చూడవచ్చెను. అతని రాకకు యజ్ఞపురుషుడే దిగివచ్చినంతగా సంతోషించితిని. ఆహా, అతడు ఎంతటివాడు! పంతగించి ఒక్క జన్మలోనే క్షత్రుడైనను బ్రాహ్మణుడు కాగలిగెను. మహా ఋషి అయ్యను. త్రిశంకు చక్రవర్తిని బొందితో స్వర్గమునకు పంపినాడట. అంతటి వాడెంత ప్రేమయున్నా మన ఇంటికి వచ్చును. అది ముందర మన ఇంటికి ఎవరన్నా మహానుభావులు వస్తే వాళ్ళ వేష భాషల్ని బట్టో లేకపోతే వాళ్ళ తక్కువతనాన్ని చూసో మనం అందరూ పెద్ద గొప్పగా చెప్తారు కానీ అంత సత్తా ఏం లేదు అంతేం లేదు అనేస్తారు ఇప్పుడు భాషల్లో. అలా అనేసుకోకూడదు. ఆయన యొక్క అందరితో విన్నవి చేసినవి అన్ని కూడా మనం గుర్తించగలగాలి. ఈయన జనక మహారాజు అంతటి వాడు ఏమంటున్నాడు చూడండి. అదిగో ఆ ఆ విశ్వామిత్రుడు వచ్చాడు. ఎవరనుకుంటున్నావు? ఆయన చర్యలన్నీ కూడా మామూలు మనుషులు చేసే పనులు కాదనుకో. కొంచెం ఒకటో రెండో చెప్తున్నాడు. ఆయన మహాజ్ఞాని, పరోపకారి, ముఖ్యంగా ఇతరులకు ఉపకారం చేయాలనేటువంటి వాడు, దయాసముద్రుడు. అట్టివాడు నన్ను చూడ్డానికి వచ్చాడమ్మా, నా దగ్గరికి వచ్చాడమ్మా. మహానుభావుడు లాంటి ఆయన వచ్చాడు మన యజ్ఞశాలకి. అతని రాకకు యజ్ఞపురుషుడే దిగి వచ్చినంతగా సంతోషింది. యజ్ఞపురుషుడు ఎవరు వచ్చాడు? భోక్త. అన్ని కూడా పరమాత్మే కదా. అది తెలియక అది ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. సాక్షాత్తు అజ్ఞపురుషుడే వచ్చాడు, దిగి వచ్చాడు అన్నంతగా ఉంది. యజ్ఞపురుషుడిని వెంట పెట్టుకునే వచ్చాడు కదా ఆయన. ఆహా, అతడు ఎంతటి వాడు! ఇంకా అదిగో ఒక్కొక్కటి చెప్తే నువ్వు ఆశ్చర్యపోతావు తెలుసా. ఏమిటంటే ఆయనకి పంతం బట్టి ఆ తపస్సులోనే ఆ వశిష్ఠుణ్ణి గెలవాలని చెప్పేసి దీంట్లో ఆయన అంతకంత గొప్పవాడయి మహర్షి అయిపోయాడు. అయిపోయి అసలు మామూలుగా క్షత్రియ జన్మ ఆయనది, విశ్వామిత్రుడిది. కానీ అలా చేసే మహా బ్రహ్మర్షి అయిపోయి బ్రాహ్మణుడుగా ఈ జన్మలోనే కాగలిగాడు. అంతటి గొప్పవాడు ఆయన. అలాగే త్రిశంకుని కూడా ఆయన బొందితో కైలాసం అంటారు కదా. అలాగా ఆ త్రిశంకు స్వర్గం అని చెప్పేసి ఆయనకి బొందితో అసలు ఎవరన్నా వెళ్ళగలరా? స్వర్గానికి పంపించినటువంటి ఆయన అంతటి వాడు. ఎంత ప్రేమ ఉంటే అమ్మా మనలాంటి వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఆయన వచ్చాడు నా ఇంటికి, ప్రేమతో నన్ను చూడటానికి వచ్చాడు. మన పురోహితులు గౌతమ మహర్షుల వారి పుత్రుడు ఈ శతానందుడు ఆ విశ్వామిత్రుని చరిత్ర అంతయు ఉన్నది ఉన్నట్లుగా చెప్పాను. ఇదిగో ఏదో ఒకటో రెండో నీ దగ్గర చెప్తున్నాను కానీ ఇదిగో మన పురోహితులు ఉన్నారు కదా, ఇదిగో ఈయన పక్కనే ఉన్నారు కదా శతానందుడు, అహల్య గౌతముల యొక్క పుత్రుడైనటువంటి ఈ శతానందుడు మొత్తం విశ్వామిత్ర చరిత్ర అంతా కూడా చెప్పారు. నేను విన్నానమ్మా. ఏ విషయమునో బుడవక చెప్పాను. నువ్వు చెప్పేశారు. ఏది ఒక్క చిన్న పాయింట్ కూడా వదలలేదు. ఆ ముని హిమ్మనలేదు. చెప్తుంటే మనమైతే అవును అప్పుడు ఇంకేం తెలుసా, నువ్వు కొన్ని మర్చిపోయారు నేను ఇంకా మన గొప్పలు ఇంకా చెప్పేసుకుంటాం. కానీ ఈ ముని మాత్రం ఏమి మాట్లాడలేదు. ఇప్పుడు ఆ ముని మనస్సే వికారం ఇప్పుడు ఆ ముని మనస్సు ఏ వికారము పొందని స్థాయికి చేరింది. ఆయన స్థిత ప్రజ్ఞ చూస్తే ఆశ్చర్యపోతాం. కిమ్మన్న లేదమ్మా మొత్తం చెప్తున్నప్పుడు కూడాను. అదే ఆయన చేసే కొన్ని వికారమైన చేష్టలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా దానికి కూడా ఆయన ఏమీ చెలించలేదు. ఏమీ ఆయన మనసు ఇప్పుడు వికారం చెందట్లేదు. అదే అంటారు కదా, విశ్వామిత్రుడు అవిశ్వామిత్రుడా. ఆయనకి అదేంటి కోపదారి కాదు ఇప్పుడు. ఆయనకి అంతా కూడా ప్రశాంతమైన మనసు కలవాడని చెప్తారు కదా. అలా పూర్వపు విశ్వామిత్రుడు కాదు ఇప్పుడు అని చెప్తారు వశిష్ఠుడు రామచంద్రమూర్తిని వాళ్ళని పంపించేటప్పుడు దశరథ మహారాజుకి. అలా ఇలాంటి కోపాలు శాపాలు ఇచ్చేయడాలు, వెంటనే కోపం తెచ్చేసుకుని శాపం పెట్టేయడాలు ఇలాంటివి ఏమీ లేవు. ఇప్పుడంతా ఒక స్థిత ప్రజ్ఞత వచ్చింది. ఏ వికారానికి వికారం పొందినటువంటి స్థాయికి చేరిపోయాడు. ఎంతో పరోపకార చిత్తము, దయాగుణము
ఉమ్, దయాగుణమును ఉండనితే అది ఎంత దయాగుణం ఉండాలి, ఎంత ఇతరులకి ఉపకారం చేసేటువంటి మనస్థితి ఉండాలి. ఉంటేనే కదా జానకి తన సొంత బిడ్డలందరినీ శపించేనను రుచీకపుత్రుడైన పునఃసేపుని లోకమంతేను మెచ్చినట్లు యముని భార్య ఎట్లు రక్షింపగలుగును. అదిగో రెండు కథల గురించి చెప్తున్నారు. తన సొంత బిడ్డల్ని కూడా శపించేశాడు. తను చెప్పిన మాట వినలేదని కోపం వచ్చి, అలాగే రుచీకపుత్రుడైనటువంటి పునశ్శేపుని కూడా అందరూ కూడా మెచ్చుకునేటట్లా యమధర్మ బారి నుండి యముడి బారి నుండి కూడా రక్షింపగలిగాడు. అహల్యకు ఆనందమును అహల్యకు ఆనందము కూర్చోగలుగును. ఈ రామచంద్రమూర్తిని తీసుకొస్తే కదా అలా ఆ రామచంద్రమూర్తిని వెంట పెట్టుకురాకపోతే అహల్యక శాప విమోచనం అనేదే కలగదు కదా. ఇగో ఇవన్నీ కూడా చేశాడంటే ఈయన ఈయన యొక్క గొప్పతనం తెలుస్తుంది. అంతటి అంటే జాలిగా ఉండాలి, ఇతరులకు పడాలనేటువంటి బుద్ధి కూడా, పరోపకార బుద్ధి కూడా రెండు ఉన్నాయి అని చెప్పడానికి ఈ కథలను చెప్తున్నారు. అంతటి జాలిగుండా ఎవరికి ఉండును చెప్పు. ఆ వెంట మహాసుకుమారులకు రాముడు లక్ష్మణుడు అని ఇరువురు రాజపుత్రులు వచ్చినారు. అంటే ఎప్పుడైనా సరే ఏ పనికైనా సరే ఆచార్యుని వెంట పెట్టుకుని పెడితేనే అది సక్సెస్ అవుతుంది. అంటే ఎవరైనా ఒక వ్యక్తిని అందుకే చుండి పెళ్లి కొడుకుని ఒక్కరిని పంపించరు. పెద్దవాళ్ళందరూ వస్తారు, వాళ్ళకి తగిన బంధువులు వస్తుంటారు, తల్లిదండ్రులు వస్తుంటారు, అత్తగారులు వస్తుంటారు. ఎందుకని? అబ్బాయి పిల్లవాడికి ఇంత ఇంతమంది ప్రేమించే వాళ్ళు, ఇంత కుటుంబ వ్యవహారం అన్ని ఉందన్నమాట, బంధు ప్రీతి ఉందన్నమాట. ఎన్నో వాళ్ళ గురించినటువంటి కుటుంబ విషయాలు తెలియడం చేయడం కోసమని అలా వస్తారు కదా. అంచేత ఆ తీసుకొచ్చిన ఆయన ఎంతటి గొప్పవాడో తెలిస్తే కదా వచ్చిన వాళ్ళ గురించి చెప్పాలి. అలాగా ఇదిగో ఆ ముని వెంట చాలా సుకుమారులమ్మ రాముడు లక్ష్మణుడు ఇద్దరు రాజపుత్రులు వచ్చారు. ముఖంపై ముంగుర్లు వేలాడుచుండగా ముద్దులు మూటగట్టుచున్నారు. చక్కగా వర్ణిస్తున్నాడు చూడండి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని. మనం చెప్తుంటాం ఆడపిల్లలు కూడా, ఎంత బాగున్నాడు తెలుసా పిల్లాడు, ఆ హీరో లాగా ఉన్నాడు, అంత ఎత్తున ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, ఎంత ఆ కళ్ళు చూస్తే ఆ డ్రెస్ చూస్తే ఏం టీవీ అని తల్లిదండ్రులు పొగిడిస్తూ ఉంటారు. ఆ పిల్లకి పాపం ఎలా ఎలా కట్టపెట్టారు. వాళ్ళ వంశం చూస్తే అమ్మా ఆ నోట విన్నాం అని చెప్పేస్తూ ఉంటారు. అలాగా ఇప్పుడు ఆ రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నాడు జనకుడు జానకి దగ్గర. ముఖంపై ముంగుర్లు వేలాడుచుండగా ముద్దులు ముటగడుతున్నాడు. రింగు రింగులు ఆ జుట్టు మొహమ్మే పడుతుంటే ఎంత ముద్దొస్తున్నాడు ఆ పిల్లాడు తెలుసా. వారి సౌకర్యము మన్మథుని వంటి రూపంలో చూసి తీరవలసిందే. ఆ శరీర సౌకుమార్యం, కోమలత్వం, మృదుత్వం అన్ని చూస్తుంటే ఎవరైనా చూశారంటే మన్మథుడు లాంటి వాడు అంటారు చూడండి. అంటే చూశారంటే ఆయన నుంచి వేరుగా వెళ్ళలేరు ఇంకా. హలో, మంగళం పాడుతున్నా. ఓకే ఓకే. మన్మథుని వంటి రూపములు చూసి తీరవలసిందే. సరే, రేపు మనం దర్శించుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మహిగుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.